నర్సంపేటలో డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ పెండం శ్రీ లక్ష్మీ రామానంద్ తెలిపారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. 12 నుండి 25 కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పునరుద్ధరణతో నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డులకు 24 గంటల తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. సంవత్సరాల నుండి నర్సంపేట పట్టణంలో చాలా వార్డులు బాగా బాధపడతాను. ఇప్పుడు దీన్ని మీరు తక్షణమే మీరు ఎస్టిమేట్ చేసి ఇస్తే మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ ఇలా మీ పేరు చెప్పుకొని అలాగే చెప్పుకొని నేను నర్సంపేట పట్టణంలో మీకు మేము మిమ్మల్ని దలుచుకునే విధంగా చేస్తాం. 2-3 డేస్లో లైన్ ఎస్టిమేట్ ఇవ్వమన్నారు. 2-3 డేస్లో లైన్ ఎస్టిమేట్ ఇస్తాము. దాని తర్వాత డిస్కస్ అది కూడా ఓకే. ఏమన్నా కింద ఉన్న జంగబడితే కట్ చేసుకుని మళ్ళీ వెజింగ్ చేసుకుని తప్ప ఆ బేరింగ్స్ ఏమైనా ఏదైనా చూసుకుని వాటర్ అంతా బయటికి పంపి అది వెల్డింగ్ చూసుకుంటే తర్వాత లోపల అయితే ఒకసారి విజయ్ గారు చెప్పాలి కదా మాకు కూడా పెద్ద డ్రాయింగ్ ఎట్టెట్టు ఉంటుందంటే మేము కూడా టికెట్ ఆ నీళ్ళు ఎన్ని వస్తాయి, ఏడుకి వస్తాయి, ఎట్లా ఫిల్టర్ అవుతాయి అంతా మీకు ఒక డ్రాయింగ్ పెట్టి అట్లని కాదు అదొకటి. ప్లస్ ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఎట్లా చేస్తాం, ఈ పైప్ లైన్ పోయే టైంకి ఎంత టైం పడుతుంది, ఈ మోటార్స్ ఇవన్నీ చేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు దాన్ని బట్టి ఎమ్మెల్యే గారిని మోటార్లు నడుస్తూనే ఉంటాయి. మోటార్లు రెడీ అయితే దీనికి దానికి సంబంధం లేదు, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఫిల్టర్ మీద చేసుకోవచ్చు. డివైడ్ చేసి రంగారెడ్డి అసలు ఫ్లో ఎన్ని ఉంటుంది, ఎన్ని రోజులు అవుతుంది ఈ రిపేర్స్ అన్నిటి ఇప్పుడు ఏంటంటే మన ఇంటర్మీడియట్ ఆఫీస్ చేంజ్ ఎలక్ట్రోమెకానికల్ వర్క్ పైప్ లైన్ వర్క్ ఒకరికి అప్లై చేస్తారు. ఆ వాటర్ ఖతం అయిపోతుంది. మోటార్లు మారుతుంది. ఏ వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు అనేది అదే చెప్తున్నా సార్. ఈ రావర్ ఈ శానిటేషన్ వర్క్ పైప్ లైన్ ఒకలు అట్లా విభజించి చేస్తే మనకి షార్ట్ కట్లు అయిపోతుంది. యూస్ అయిపోయిన తర్వాత కనుక ఇవాళ అడ్మిషన్ శాంక్షన్ చేస్తే 3 monthsలో నీకు రన్ చేస్తారు. ఆ బురద గిట్లా గీయడానికి అది తీసేసి బెడ్లో ఇక్కడి నుంచి బెడ్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత అక్కడ క్లీన్ అయిన తర్వాత క్లోరింగ్ నుంచి వచ్చి అన్ని ఇళ్ళకెళ్ళి వచ్చి అల్లడితే క్లియర్ అక్కడి నుంచి సంతకి వెళ్ళిపోతాయి. ఆ సంప నుంచిగా మనకు సప్లై అట్లా బుల్లెట్ ట్యాంక్ సేమ్ మన ఫిల్టర్ బుల్లెట్ అయిపోయి అక్కడ వాగుల నుండి సంపల వచ్చి సంపల నుండి సప్లై. ఎక్కడ చూడండి ఎంత నీట్గా స్ట్రక్చర్ షార్ప్ ఎడ్జస్ట్ ఏమన్నా మెకానికల్ పాయింట్ అంతే. ఎలక్ట్రో మెకానికల్ ఐటమ్స్ తప్ప వేరే ఏం ఇబ్బంది లేదు. చిన్న చిన్న పాలు డీటెయిల్స్ అన్ని కాదు ఇంకా చెక్ చేసుకుని తీసుకోవాలి. పెట్టుకున్నది అందుకు మెయింటెనెన్స్ ఇంటికి వెళ్ళి పోవడానికి ఎంత దిగాల్సిన అవసరం ఎంత అలైన్మెంట్ 2 అప్రోచ్ రోడ్డు ఇక్కడ నుండే కదా ఈ సంపులు వచ్చి పడతాయి. ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వస్తాయి. ఫిల్టర్ అయినాక ఇక్కడ నుంచి ఓచి వారికి ఎక్కిస్తాయి. ఆ ఓచి వారికి ఎక్కిస్తే మన చుట్టూ 150 ఊళ్ళకి పోయేది. అప్పుడు సరిపోతుంది, అంత అవసరం లేదు. ఓన్లీ నర్సంపేట కంటే మనకు ఇక నర్సంపేట చాలా గ్రామాలు కలుపుకొని 30 విలేజ్లు అన్నది. ఒక 30-40 years వరకు కంటిన్యూ ఈ ఉన్న ప్లాంట్ జరుగుతుంది. ఇక మాకు చిరకాల కోరిక వాటర్. ఇప్పుడు మేము డిజైన్ చేసేది కూడా 40 years 2040.